ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ చేతిలో ఉంది. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్. మరి మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఓటీటీ ప్లాట్ఫామ్స్, వెబ్ సిరీస్లు, క్రైమ్ థ్రిల్లర్లు ఇవి పెద్దలకు మాత్రమే కాదు, ఇప్పుడు పిల్లలకు కూడా చేరువయ్యాయి. పిల్లల్ని జాగ్రత్తగా గమనించకపోతే మొన్న కూకట్పల్లిలో హత్య చేసిన 14 ఏళ్ల బాలుడిని ముందు ముందు చాలా ఇళ్లలో చూడాల్సి వస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. చిన్న వయసులో హింసాత్మక సన్నివేశాలు చూడడం, నేరాలు, అసభ్య భాష, అసభ్య సన్నివేశాలు, మందు తాగడాలు, డార్క్ క్యారెక్టర్లు ఇవి వారి మనసుపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసా? అనుకోకుండా వచ్చే భయాలు, ఒంటరితనం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, తల్లిదండ్రులతో దూరం ఇవన్నీ వారిలో కనిపించే లక్షణాలు. వారు ఏం చేస్తున్నారో అదే ప్రవర్తనగా మారుతుంది. కూకట్పల్లి ఘటనలో ఆ బాలుడికి చంపాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు కత్తితో అంత క్రూరంగా, ఏదో కరుడుగట్టిన నేరస్తుడిలాగా ఎలా చేయగలిగాడు అంటే దానికి సమాధానం ఈ ఓటీటీ సిరీస్లు, సినిమాల్లో మితిమీరిన హింస. యానిమల్, మార్కో, హిట్ 3 లాంటి సినిమాలు చూసి పిల్లల్లో అవే సీన్స్ రిపీట్ అయి ఆయా సినిమాల్లో హీరోలుగా ఊహించేసుకుంటున్నారు. అందుకే ఒక్కసారి గమనించండి, మీ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, మొబైల్లో ఏమేం చూస్తున్నారు. ఇది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్త, ఆలోచించాల్సిన సమయం. అలా అని పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. అవగాహన కల్పించండి. వారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోండి. వారికి మంచి కంటెంట్ చూపించండి. జ్ఞానాన్ని, విలువల్ని పెంచండి. పిల్లల మంచి భవిష్యత్తుకు బీజం మన చేతిలోనే ఉంది.